ఒక్కసారి స్క్రోలింగ్ ఆపి ఈ విషయం గురించి ఆలోచించండి. మీరు పెట్రోల్ కొంటారు, గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు, ఐఫోన్ కొంటారు, నెట్‌ఫ్లిక్స్ చూస్తారు, అలాగే ఇంటర్నేషనల్ హాలిడేస్ కూడా బుక్ చేసుకుంటారు. వీటన్నిటికి ఉన్న కామన్ లింక్ ఏంటో తెలుసా? అదే యూఎస్ డాలర్. ఒకే ఒక్క దేశం ప్రింట్ చేసే ఈ కరెన్సీ ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి ఒక్క దేశాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచమంతా ఈ డాలర్ని ఎందుకు అంతగా నమ్ముతోంది? మన రూపీని కాదు, చైనా యువాన్ని కాదు, లాస్ట్కి యూరోని కూడా కాదు. అలాగే యుద్ధాలు, ఫైనాన్షియల్ క్రైసిస్, గ్లోబల్ పాండమిక్ వచ్చినా కూడా అమెరికా ఇప్పటికీ ప్రపంచంలోనే రిచ్ ఇంకా పవర్ఫుల్ దేశంగా ఎందుకుంది? ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి డాలర్ని కింగ్ ఆఫ్ కరెన్సీస్ అని ఎందుకంటారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనలో చాలా మందికి అమెరికా అంటే ఇప్పటికీ ఒక డ్రీమ్ లాంటిది. ముఖ్యంగా స్టూడెంట్స్, ఇంజనీర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇలా ప్రతి ఒక్కరూ అక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటారు. నిజం చెప్పాలంటే అమెరికా ఆ ఛాన్స్ కూడా ఇస్తుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది సంబంధం లేకుండా మీ టాలెంట్కి అక్కడ ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అమెరికాకున్న అతిపెద్ద బలం సిలికాన్ వ్యాలీ, హాలీవుడ్ లేదా మిలిటరీ అని అనుకుంటారు. కానీ వారి అసలైన అతిపెద్ద ఆయుధం డాలర్ మాత్రమే. దీన్ని మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూస్తే, ఒక ఊర్లో ఒకే ఒక్క వాటర్ ట్యాంకర్ ఉందనుకోండి. ఆ ట్యాంకర్ ఓనరు ఆ ఊర్లోనే చాలా పవర్ఫుల్ అవుతాడు. ఎందుకంటే అతను ఊర్లో అందరికంటే రిచ్ అని కాదు, ఆ ఊర్లో అందరికీ అతని అవసరం ఉంది కాబట్టి. సరిగ్గా గ్లోబల్ ట్రేడ్లో కూడా డాలరు ఇలాగే పనిచేస్తుంది. ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇండియా, సౌదీ అరేబియా నుంచి ఆయిల్ కొనాలనుకుంటే సాధారణంగా మన రూపీస్లో పే చేయడం కుదరదు. ప్రపంచంలో దాదాపు ఆయిల్ ట్రేడ్ అంతా డాలర్స్లోనే జరుగుతూ ఉంటుంది. అంతేకాదు జపాన్, జర్మనీ, సౌత్ కొరియా ఇలా ప్రతి ఒక్క దేశం ఆయిల్ కొనడానికి ముందే డాలర్స్ని అరేంజ్ చేసుకుంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులని తమ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లాగా డాలర్స్ని రిజర్వ్లో ఉంచుకుంటాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ప్రతి ఒక్క దేశం యూఎస్ డాలర్స్ని ఎందుకు హోల్డ్ చేస్తుందో తెలుసా? దానికి కారణం ఏంటంటే, ఇంటర్నేషనల్ ట్రేడ్కి, గ్లోబల్ బిజినెస్కి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే కరెన్సీ ఏంటంటే అది యూఎస్ డాలర్ మాత్రమే. సాధారణంగా ఇన్ఫ్లేషన్ వల్ల ధరలు పెరుగుతున్నప్పుడు కేవలం డబ్బులు సేవ్ చేయడం వల్ల మీ పర్చేసింగ్ పవర్ని కాపాడుకోలేరు. అందుకే ఈ పెరుగుతున్న ఖర్చుల్ని బీట్ చేయాలంటే ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉండే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు కూడా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒక పార్ట్ కావాలనుకుంటే ఐఎన్డి మనీ ద్వారా మీరు అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా, అలాగే ఎన్విడియా లాంటి గ్లోబల్ కంపెనీల్లో జస్ట్ ₹100 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఎన్విడియా లాంటి కంపెనీలు లాస్ట్ 10 ఇయర్స్లో ఏకంగా 33,000% హిస్టారిక్ రిటర్న్స్ ఇచ్చాయి. ఇది మాత్రమే కాదు, లాస్ట్ 1 ఇయర్లో యుఎస్ మార్కెట్కి చెందిన S&P 500 30% రిటర్న్స్ ఇస్తే, అదే టైంలో మన దేశానికి చెందిన నిఫ్టీ 50 మాత్రం 0% రిటర్న్స్ ఇచ్చింది. మార్కెట్ గ్రోత్తో పాటు యూఎస్ డాలర్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇండియన్ రూపీతో పోలిస్తే అది మీ ఓవరాల్ రిటర్న్స్కి మరో 8 నుంచి 10% వరకు యాడ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండియాలో ఉంటూ యుఎస్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. ఇక్కడే ఐఎన్డి మనీ మీకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐఎన్డి మనీ అనేది గిఫ్ట్ సిటీలోని IFSCA కింద రిజిస్టర్ అయిన ఒక లైసెన్స్డ్ గ్లోబల్ యాక్సెస్ ప్రొవైడర్. సింపుల్గా చెప్పాలంటే ఐఎన్డి మనీ అనేది ఒక రెగ్యులేటెడ్ ఫ్రేమ్వర్క్ ద్వారా యూఎస్ ఇన్వెస్టింగ్ని ఆఫర్ చేస్తుంది. మీ ఫండ్స్ అన్ని ఇండియన్ రూల్స్ ప్రకారమే మూవ్ అవుతాయి. అలాగే అకౌంట్ ఓపెనింగ్, వ్యాలెట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్, ఎగ్జిక్యూషన్, సెటిల్మెంట్ ఇలా కంప్లీట్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ అంతా ఐఎన్డి మనీనే చూసుకుంటుంది. పైగా మీ ఇన్ఫర్మేషన్ అనవసరమైన థర్డ్ పార్టీస్తో షేర్ చేయరు. అందువల్ల ఈ మొత్తం ప్రాసెస్ చాలా సింపుల్గా అలాగే సెక్యూర్గా ఉంటుంది. అంతేకాదు ఐఎన్డి మనీతో మీరు ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెస్లా షేరు ప్రైసు ₹40,000 ఉందనుకోండి, కానీ మీరు మొత్తం ₹40,000 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 500 లేదా ₹1,000 కూడా టెస్లా షేర్ని ఫ్రాక్షన్స్లో కొనుక్కోవచ్చు. వీటితో పాటు జస్ట్ ₹500 స్టాక్స్, అలాగే ETFస్లో SIPలను కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, గ్లోబల్ ETFs ద్వారా మీరు సౌత్ కొరియా, తైవాన్ లాంటి ఎన్నో గ్లోబల్ ఎకానమీస్లో ఒకే ఒక్క ఇన్వెస్ట్మెంట్తో డబ్బులు పెట్టచ్చు. ప్రస్తుతం AI, సెమీ కండక్టర్ బూమ్ వల్ల ఈ దేశాలు చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, iShares MSCI సౌత్ కొరియా ETF లాస్ట్ 1 ఇయర్లో దాదాపు 180% రిటర్న్స్ ఇస్తే,
ఐషేర్స్ ఎంఎస్సిఐ తైవాన్ ఈటీఎఫ్ అదే టైంలో దాదాపు 80% రిటర్న్స్ ఇచ్చింది. చాలామందికి యుఎస్ స్టాక్స్లో వచ్చే ప్రాఫిట్స్ పైన ట్యాక్స్ ఎలా కట్టాలి అనే డౌట్ ఉంటుంది. కానీ ఐఎన్డి మనీ కంప్లీట్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ని చూసుకుంటుంది కాబట్టి మీ ట్యాక్స్ రిపోర్ట్స్ని కూడా డైరెక్ట్గా ఐటీఆర్ ఫైలింగ్ ఫార్మాట్లోనే ఇస్తుంది. దీనివల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఈజీగా అలాగే యాక్యురేట్గా ట్యాక్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడం చాలా సింపుల్, పైగా కంప్లీట్గా ఫ్రీ కూడా. సో మీ పోర్ట్ఫోలియోలో 10 to 20% గ్లోబల్ మార్కెట్స్కి కేటాయించి ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ లాగా మారండి. క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఐఎన్డి మనీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ గ్లోబల్ ఇన్వెస్టింగ్ జర్నీని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే చెక్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, ప్రతి వారం తన మాటను మార్చే వ్యక్తిని మీరు నిజంగా నమ్ముతారా? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తికి మీరు డబ్బులు ఇస్తారా? అస్సలు ఇవ్వరు. ఎవరైతే వారి మాట మీద నిలబడతారో వారినే మనం నమ్ముతాం. సరిగ్గా ప్రపంచం అమెరికాని నమ్మడానికి కారణం కూడా ఇదే. చాలా సంవత్సరాలుగా స్టేబుల్గా ఉన్న ఎకానమీ, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ట్రాన్స్పరెంట్గా ఉండే రూల్స్. అందుకే ఈ నమ్మకం అనేది ఏదో ఒక ఏడాదిలో రాలేదు, దీనికి దాదాపు ఒక సెంచరీ పట్టింది. దీన్ని బట్టి ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. యుద్ధం కానీ, పాండమిక్ కానీ, మార్కెట్ క్రాష్ వచ్చినా సరే ఇన్వెస్టర్స్ డాలర్ని వదిలిపెట్టరు. దానికి బదులుగా డాలర్ దగ్గరికే వస్తారు. ఎందుకంటే తుఫాన్ వచ్చినప్పుడు ప్రజలంతా ఒక స్ట్రాంగ్ బిల్డింగ్లోకి ఎలా వెళ్తారో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం గతంలోకి వెళ్దాం. 100 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని రూల్ చేసింది డాలర్ కాదు, బ్రిటిష్ ఎంపైర్కి చెందిన పౌండ్. కానీ 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఆ యుద్ధం వల్ల యూరోప్లోని ఎకనామీస్ అన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ అమెరికా మాత్రం చాలా సేఫ్గా ఉంది. అదే టైంలో ప్రపంచానికి కావాల్సిన ఫుడ్, స్టీల్, వెపన్స్ అన్నీ అమెరికానే సప్లై చేసింది. దానికి బదులుగా గోల్డ్ రూపంలో పేమెంట్ తీసుకుంది. ఆ తర్వాత 1945లో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయ్యేసరికి యూరప్ కంప్లీట్గా వీక్ అయిపోయింది. కానీ అమెరికా మాత్రం అంతకంటే స్ట్రాంగ్గా మారింది. అప్పుడే అంటే 1944లో 44 దేశాలకు చెందిన లీడర్స్ అమెరికాలోని బ్రెట్టన్ వుడ్స్ అనే ప్లేస్లో మీట్ అయ్యారు. వాళ్ళ గోల్ ఒకటే, యుద్ధం వల్ల దెబ్బతిన్న గ్లోబల్ ఎకానమీని మళ్ళీ రీబిల్డ్ చేయడం. అక్కడ జరిగిన డీల్ ఏంటంటే డాలర్ని గోల్డ్కి లింక్ చేశారు, అలాగే మిగతా కరెన్సీలు అన్నింటినీ కూడా డాలర్కి లింక్ చేశారు. ఈ ఒక్క మీటింగ్లోనే 2 పెద్ద సంస్థలు కూడా ఏర్పడ్డాయి. అవేంటంటే కష్టాల్లో ఉన్న ఎకానమీస్కి సపోర్ట్ చేసే IMF, అలాగే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ అందించే వరల్డ్ బ్యాంక్. సరిగ్గా అప్పుడే డాలర్ అనేది ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారిపోయింది. 1960s ఎండింగ్కి వచ్చేసరికి వియత్నాం వార్ లాంటి కారణాల వల్ల అమెరికా విపరీతంగా ఖర్చు చేస్తూ ఎక్కువ డాలర్లను ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో మిగతా దేశాలు తమ దగ్గర ఉన్న డాలర్స్కి బదులుగా గోల్డ్ ఇవ్వమని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశాయి. అప్పుడు 1971లో ఉన్న ప్రెసిడెంట్ నిక్సన్ ఒక పెద్ద డిసిషన్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి డాలర్స్ని గోల్డ్గా కన్వర్ట్ చేయడం కుదరదు అని ప్రకటించారు. ఇది విన్న ఎక్స్పర్ట్స్ అందరూ ఇక డాలర్ పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ జరిగింది మాత్రం పూర్తిగా రివర్స్. డాలర్ ఇంకా స్ట్రాంగ్గా మారింది. దానికి కారణం ఏంటంటే ప్రపంచమంతా డాలర్ని వాడడం స్టార్ట్ చేసింది. దాంతో గోల్డ్ కంటే డాలర్ మీద ఉన్న నమ్మకమే ఎక్కువ పవర్ఫుల్గా మారిపోయింది. సరిగ్గా అదే టైంలో అమెరికా సౌదీ అరేబియాతో పాటు మిగతా ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలతో ఒక డీల్ చేసుకుంది. ఆ డీల్ ఏంటంటే ఆయిల్ని డాలర్స్లోనే అమ్మాలి. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలోని దాదాపు ప్రతి ఒక్క దేశానికి ఎనర్జీ కావాలి. ఒకవేళ ఆ ఎనర్జీని కొనాలంటే డాలర్స్లోనే పేమెంట్ చేయాలి. అంటే ప్రతి దేశానికి డాలర్స్ కావాల్సిందే. ఈ ఒక్క డీల్ వల్లే డాలర్కి గ్లోబల్ లెవెల్లో పర్మనెంట్ డిమాండ్ క్రియేట్ అయింది. ఇప్పుడు చైనా తన యువాన్ కరెన్సీని గ్లోబల్గా పుష్ చేస్తుంది. అలాగే బ్రిక్స్ దేశాలు కూడా తమ లోకల్ కరెన్సీస్లో ట్రేడింగ్ని పుష్ చేస్తున్నాయి. కానీ డాలర్ని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దానికి దశాబ్దాలుగా బిల్డ్ అయిన నమ్మకం, డీప్ ఫైనాన్షియల్ మార్కెట్స్, అలాగే గ్లోబల్ యాక్సెప్టెన్స్ కావాలి. ఇదంతా ఓవర్ నైట్లో అస్సలు జరగదు. అసలు అమెరికా ఎందుకంత రిచ్గా ఉందంటే ముఖ్యంగా వాళ్ళు కాపీ చేయడం కంటే కొత్త ఇన్నోవేషన్ని బిల్డ్ చేయడం పైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ AI, మెడిసిన్, స్పేస్ ఇలా ఫ్యూచర్ని షేప్ చేసే ఇండస్ట్రీస్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. ప్రపంచంలోని టాప్ కంపెనీలైన గూగుల్, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ అమెరికన్ కంపెనీలే. పైగా వీటికి ప్రపంచం నలుమూలల నుంచి రెవెన్యూ వస్తూనే ఉంటుంది. అంతేకాదు ప్రపంచంలోని బెస్ట్ టాలెంట్ కూడా అమెరికానే అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళ ఫైనాన్షియల్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా అలాగే ట్రస్టెడ్గా ఉంటాయి. వారి దగ్గర మ్యాసివ్ కన్జ్యూమర్ ఎకానమీ ఉంది. అంతేకాదు ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ ఇచ్చే స్ట్రాంగ్ సిస్టమ్ కూడా ఉంది. మరీ ముఖ్యంగా కంపౌండింగ్ పవర్. ఒక SIP 30 ఏళ్ల పాటు సైలెంట్గా ఎలా గ్రో అవుతుందో అమెరికన్ వెల్త్ కూడా అదే విధంగా కంపౌండింగ్ అవుతూ వచ్చింది. ఇక ఫైనల్గా ఈ మొత్తం హిస్టరీని బట్టి ఒక్క విషయం క్లియర్గా తెలుస్తుంది.
రియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇన్నోవేషన్ మాత్రమే లాంగ్ టర్మ్ వెల్త్ను క్రియేట్ చేస్తుంది. కాపీ చేయడం వల్ల షార్ట్ టర్మ్ గెయిన్స్ మాత్రమే వస్తాయి. మీ పోర్ట్ఫోలియోని ఎప్పుడు కూడా డైవర్సిఫై చేయండి. ఒకే చోట మొత్తం డబ్బులు పెట్టొద్దు. పేషెన్స్తో ఇన్వెస్ట్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే కంపౌండింగ్ అనేది టైంకి రివార్డ్ ఇస్తుంది, కానీ టైమింగ్కి కాదు. అలాగే మీ స్కిల్స్ని కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఏ క్రైసిస్ వచ్చినా మీ దగ్గర నుండి ఎవరు తీసుకోలేని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అదే. సో డాలర్ ప్లేస్లో నెక్స్ట్ ఏ కరెన్సీ వస్తుంది అని ఆలోచించే బదులు మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. రాబోయే 20 ఏళ్లలో నన్ను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా మార్చే స్కిల్స్, హ్యాబిట్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అని. ఎందుకంటే కరెన్సీల గురించి చేసే ఏ ప్రిడిక్షన్ కంటే కూడా ఈ ఒక్క క్వశ్చన్కి దొరికే ఆన్సర్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇక చివరిగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ విలువైంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే తెలుగు అసెట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కనెక్ట్ అయి ఉండండి.